ఓ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉందనుకుంటుంది. ఆ ప్రభుత్వం దిగిపోయాక వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏమేం తేడాలు వచ్చినాయో తెలుస్తాయి. అది ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే చెప్పా. నెక్స్ట్ వచ్చేవాళ్ళు తెలుస్తారు మళ్ళీ ఇది అన్నట్టు. ఇప్పుడు అదే కనబడుతోంది. తాజాగా ఏదైతే ఆప్కాస్ అవుట్‌సోర్సింగ్‌కి సంబంధించినటువంటి కార్పొరేషన్ ఉందో దాని వ్యవహారాలు ఒకటొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆప్కాస్ ఎండీ వాసుదేవరావు ఈ సంస్థకి సంబంధించి తిమింగలంగా మారారంటూ ఇవాళ జ్యోతి కథనాలు రాసుకొచ్చింది. అడ్డగోలు నియామకాలు, కమిషన్ల కక్కుర్తి, నిర్వహణ పేరుతో భారీగా తప్పుడు బిల్లులు పెట్టుకుని నిధులు స్వాహా చేస్తుండడం కార్పొరేషన్లో సర్వసాధారణమైనటువంటి ఆరోపణలు ఉన్నాయంటూ కొత్త ప్రభుత్వం రావడంతో ఇప్పుడు పాతకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆప్కాస్ ఏర్పాటు చేసిన తర్వాత ఎండీగా మాజీ మంత్రి బొత్స సన్నిధిని వాసుదేవరావు నియమిస్తే కేవలం జిరాక్స్ కాగితాలకే నెలకి 18 లక్షలు ఖర్చు పెట్టారట. అలాగే 1.14 లక్షల సంస్థ నిధులతో సొంతానికి సెల్ ఫోన్ కొనుక్కున్నారట. ఎండీ ఇంటికి పులస రవాణాకి నెలకి 25,000 ఖర్చు పెట్టారట. అవుట్‌సోర్సింగ్ సిబ్బంది సంక్షేమానికి